నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో మోర్ దెన్ 500 మెంబర్స్ మెసేజ్ చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి సంబంధించినటువంటి టికెట్స్ అనేవి కావాలంటున్నారు. ప్రైస్ ఎంతైనా పర్లేదు మేము ఇవ్వగలుగుతాం, బట్ టికెట్స్ అయితే కావాలంటున్నారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 5,000 టికెట్ 15,000, 3,000 టికెట్ 10,000 చెప్తున్నారు బ్లాక్లో. అసలు మనం బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేయొద్దు. ఈ డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ఈ డిజిటల్ టికెట్స్ని ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెట్ని తగ్గిస్తామని చెప్పారు. బట్ టికెట్ ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళు ఆ ఆప్షన్ పెట్టడం వల్ల ఇది ప్రీవియస్ దానికంటే ఎక్కువ బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి ఉపయోగపడుతుంది. సో ఇదైతే డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు గుర్తుంచుకో. అండ్ మేము ఎగ్జాక్ట్గా 5 o'clock వెయిట్ చేసిన మా క్యూ ఎందుకు 1 lakh ఎబో ఉంది. అండ్ చాలా మందికి 5 to 10 టికెట్స్ ఏ విధంగా దొరికినాయి, మాకు అసలు ఏ విధంగా దొరకలేదు. దీనిపైన ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ఒకసారి చూడాలి. అండ్ ఈ బ్లాక్ మార్కెట్లో చాలా అంటే చాలా అమౌంట్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. అండ్ చాలా ఫేక్ ఐడీస్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. మీరు అమౌంట్ పంపగానే వాళ్ళైతే బ్లాక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బ్లాక్లో కొనడాన్ని 100% అవాయిడ్ చేయండి. అండ్ నిన్న ఈవినింగ్ నాకు ఒక పర్సన్ కాల్ చేసి ఖచ్చితంగా నాకు టికెట్స్ అయితే కావాలి బ్రో, మనీ ఎంతైనా పర్లేదు అని అన్నాడు. బ్రో బ్లాక్ మార్కెట్లో చాలా అమౌంట్ తీసుకుంటున్నారు, 15,000 ఎబో అడుగుతున్నారంటే పర్లేదు బ్రో నేను 15,000 అవునా ఇవ్వగలుగుతాను అన్నాడు. మీ మంత్లీ సాలరీ ఎంత బ్రో అని అడిగితే 13,000 అని చెప్పింది. మరి నువ్వు ఈ టికెట్ కొనడానికి నీకు 2,000 తక్కువ వస్తాయి కదా అంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటా బ్రో అన్నాడు. మరి నెక్స్ట్ మంత్ నువ్వు ఎట్లా సర్వైవ్ అవుతావు అంటే తర్వాత బ్రో నేనైతే ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నాను. ఈ విధంగా మనము అంత మ్యాచ్ చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రైజెస్ అనేది పెంచుతారు. ఇక్కడ డైనమిక్ ప్రైజెస్ ద్వారా ప్రైజెస్ పెంచి డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ ఎక్స్ట్రా టికెట్స్ కొని బ్లాక్లో అమ్మే వాళ్ళు కూడా ప్రాఫిట్లోనే ఉన్నారు. మనం బ్లాక్లో కొని మనమే మోసపోతున్నాం. అండ్ చాలా ఫ్రాడ్లు అయితే జరుగుతున్నాయి. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అడిషనల్ సేల్ అనేది ఇంకా అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ టికెట్స్ దొరికితే అడిషనల్ సేల్లో తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి చూడండి, లేదంటే ఇంట్లో కూర్చొని జియో స్టార్లో చూడండి. బట్ బ్లాక్లో ఖచ్చితంగా కొనకండి, కొని మీరు మోసపోకండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఐపీఎల్ నుండి మనం మ్యాచెస్ చూడాలంటే నాకు తెలిసి వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకే వాళ్ళు టికెట్స్ ఇస్తే బెస్ట్. ఆ విధంగా అయినా జెన్యూన్గా చూసే ఫ్యాన్స్ చూడగలుగుతారు. ఈ విధంగా ఉంటే ఎప్పుడు కూడా జెన్యూన్ ఫ్యాన్స్ అనేది మ్యాచ్ అసలు చూడలేరు.